మెస్సయ్య పాటల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం బైబిల్లో ఒక ముఖ్యమైన మరియు సున్నితమైన సత్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఋతుస్రావం సమయంలో స్త్రీలపై ఉన్న ఆచార నియమాలు మరియు యేసు ప్రభువారు చూపిన కృప మరియు ప్రేమ గురించి తెలుసుకుందాం. మొదటగా పాత నిబంధనలో ఏమి చెప్పబడింది? పాత నిబంధనలో ఆచార నియమాలు వేరుగా ఉండేవి, శుద్ధి నియమాలు వేరుగా ఉండేవి. లేవియాకాండము 15:19 నుండి 30 ప్రకారం ఋతుస్రావంలో ఉన్న స్త్రీలను ఆచారపరంగా అశుద్ధంగా పరిగణించేవారు. ఆమె కొంతకాలం వేరుగా ఉండాలి అని చెప్పబడింది. ఆమె తాకినవి కూడా ఆచారపరంగా అశుద్ధంగా భావించబడేవి. ఇది పాపం కారణంగా కాదు, ఇది ఆచార శుద్ధి మరియు ఆరోగ్య రక్షణ కోసం ఇచ్చిన నియమం మాత్రమే. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఏమి జరిగింది? మార్కు 5:25 నుండి 27 ప్రకారం 12 సంవత్సరములుగా రక్తస్రావముతో బాధపడుతున్న ఒక స్త్రీ చాలా వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఆమె పరిస్థితి మరింత కష్టమైంది. ఆమె యేసు ప్రభువారి గురించి విని జనసమూహం మధ్యలో నుండి వచ్చి ఇలా అనుకుంది, నేను ఆయన వస్త్రమును మాత్రమే ముట్టినట్లయితే చాలు, నేను స్వస్థపడతాను. ఆ స్త్రీ నిశ్శబ్దంగా వచ్చి యేసు ప్రభువారి వస్త్రమును ముట్టింది. అప్పుడు వెంటనే ఆమె శరీరంలో మార్పు జరిగింది. ఆమె రక్తస్రావం ఆగిపోయింది. యేసు ప్రభువారు ఆ క్షణంలో తెలుసుకున్నారు, తన నుండి శక్తి వెలువడిందని. యేసు ప్రభువారన్నారు, ఎవరు నా వస్త్రాన్ని ముట్టారు? ఆ స్త్రీ భయంతో వచ్చి ఆయన ముందు వణుకుతూ చెప్పింది, ప్రభువా, నేను మీ వస్త్రమును ముట్టాను. నేను చాలా సంవత్సరాలుగా ఈ బాధతో ఉన్నాను. యేసు ప్రభువారు ఆమెను ప్రేమతో చూచి ఇలా అన్నారు, కుమార్తె, నీ విశ్వాసం నిన్ను రక్షించింది. శాంతితో వెళ్ళు, నీ బాధ నుండి విముక్తి పొందు. పాత నిబంధనలో నియమాలు ముఖ్యంగా ఉండేవి, కాని క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు చూపినది కృప, ప్రేమ మరియు విశ్వాసం. పాత నిబంధనలో నియమాలపై దృష్టి ఉండేది, క్రొత్త నిబంధనలో దేవునితో సంబంధం ముఖ్యమైంది. ఋతుస్రావం పాపం కాదు, అది దేవుడిచ్చిన సహజ శరీర ప్రక్రియ. పాత నిబంధనలో నియమాలు ప్రజల రక్షణ కోసం ఇచ్చారు, కాని క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు ప్రేమతో అందరినీ స్వీకరించారు. దేవుని దృష్టిలో స్త్రీ విలువ ఎప్పుడూ తగ్గదు. ఇలాంటి మరిన్ని బైబిల్ సత్యాల కోసం మా